शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तं उपास्महे वागीशाद्यात् सुमनः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। एतावत्पर्यन्तं साधारण शब्दानां चतुर्थी सप्तमी संबोधन विभक्तिं विना इतराः विभक्तयः उक्ताः। नाम प्रथमा विभक्तिः, द्वितीया विभक्तिः, तृतीया विभक्तिः, पंचमी विभक्तिः, षष्ठी विभक्तिः। एताः विभक्तयः उक्ताः। अद्य इतराः विभक्तिः वदामि। एवमेव क्रियापदानां विषये वर्तमानकालः, भूतकालः, भविष्यत्कालश्च उक्तः। अद्य अधिकतया आज्ञा प्रार्थनादिकम् उच्यते। इतः परं शब्दानां विभक्तिज्ञानेन श्लोकेषु पदच्छेद अभ्यासः कर्तव्यः भवति। एवं शब्दानां सर्वविभक्तिः वक्तव्याः भवन्ति। अद्य पाठः प्रारभ्यते। तत्पत्रं भवतां दर्शयामि। अद्य चतुर्थी विभक्तिः उच्यते। आंध्रभाषायां कोरकु कै चतुर्थी विभक्तिः। कोरकु कै चतुर्थी विभक्तिः। साधारणतया यत्किंचित् यस्मै कस्मै अपि दीयते चेत् तदानीं तस्य गृहीतुः चतुर्थी विभक्तिः भवति। మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా ఏదైనా విషయం ఎవరికైనా చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు, ఇతరుల కొరకు ఏదైతే చేస్తున్నామో ఆ సందర్భంలో దాన్ని ఎవరు స్వీకరిస్తున్నారో ఆ స్వీకరించే వారిని చెప్పే శబ్దానికి చతుర్థీ విభక్తి వస్తుంది. విప్రాయ గాం దదాతి, ఆవుని దానం చేస్తున్నాడు. ఎవరికి దానం చేస్తున్నాడు? విప్రుడికి, బ్రాహ్మణుడికి దానం చేస్తున్నాడు. తీసుకునేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడిని చెప్పే శబ్దానికి చతుర్థీ విభక్తి వాడతారు. దాన్ని సంప్రదానము అని అంటారు వ్యాకరణంలో. ఆ సంప్రదానానికి చతుర్థీ విభక్తి వాడతారు. ఈరోజు ఈ సాధారణ శబ్దాలకి చతుర్థీ విభక్తి ఎట్లా ఉంటుందో ముందు చెప్తున్నాం. రామాయ, రామాభ్యాం, రామేభ్యః. రామ
అకారాంత పుంలింగ శబ్దం. దీనికి ప్రథమ విభక్తి రామ, రామౌ, రామా అను. రామ, రామౌ, రామా. అలాగే ద్వితీయ విభక్తి రామం, రామౌ, రామాన్. తృతీయ విభక్తి రామేణ, రామాభ్యాం, రామైః. ఇది చతుర్థి రామాయ, రామాభ్యాం, రామేభ్యః. పంచమి రామాత్, రామాభ్యాం, రామేభ్యః. షష్ఠి రామస్య, రామయోః, రామాణాం. ముందు ఏ శబ్దానికైనా సరే ఏకవచనంలో 7 విభక్తులు ఎట్లా అవుతాయి అనేది కొంచెం అభ్యాసం చేయాలి మనం. ప్రస్తుతం మనకి అయినటువంటి విభక్తులు రామశబ్దం తీసుకుంటే రామః ప్రథమ, రామం ద్వితీయ, రామేణ తృతీయ, రామాయ చతుర్థి, రామాత్ పంచమి, రామస్య షష్ఠి. అలాగా అభ్యాసం చేయాలన్నమాట. జనకః రామాయ సీతాం అయచ్చత్. రామాయ అంటే రాముని కొరకు అని అర్థం చెప్పాం కదా. జనకః ఇది ప్రథమ విభక్తి, డూమూలు ప్రథమ. జనకుడు రామాయ రాముని కొరకు, సీతాం ద్వితీయ సీతను, అయచ్చత్ ఇచ్చెను. ఇప్పటికే ఒక్కొక్క ఉదాహరణ వాక్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని బట్టి అభ్యాసం చేయాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలి. అలాగే బాల శబ్దానికి బాలాయ, బాలేభ్యాం, బాలేభ్యః. అంటే బాలుని కొరకు, బహువచనం అయితే బాలుర కొరకు. ద్వివచనం యొక్క ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది మనకి. అది ప్రత్యేక సందర్భంలో ఏదైనా ఇద్దరు గురించి చెప్పేటప్పుడే ఈ ద్వివచనం వాడతాము. అందువల్ల మనకి ఏకవచనం బహువచనం తెలిస్తే ముఖ్యంగా సరిపోతుంది. అయినా ద్వివచనం కూడా తెలుసుకోవడం అవసరమే. బాలాయ, బాలేభ్యాం, బాలేభ్యః. ఉపాధ్యాయః బాలేభ్యః పుస్తకాని అయచ్చత్. ఉపాధ్యాయుడు బాలుర కొరకు పుస్తకములను అయచ్చత్ ఇచ్చెను. పుస్తకాలు పిల్లలకి ఇచ్చారు. అంచేత బాలేభ్యః బాలురకు. తర్వాత ఇదే విధంగా అకారాంత పుంలింగ శబ్దాలన్నీ. ఇప్పుడు వృక్ష శబ్దం వృక్షాయ, వృక్షా, వృక్షాభ్యాం, వృక్షేభ్యః. వృక్ష శబ్దాన్ని తీసుకుంటే వృక్షాయ, వృక్షాభ్యాం, వృక్షేభ్యః. ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. బాలాభ్యాం. అలాగే ఇట్లాంటివైనా చంద్రః అన్నాం అనుకోండి, చంద్రాయ, చంద్రాభ్యాం, చంద్రేభ్యః. పురుషః, పురుషాయ, పురుషాభ్యాం, పురుషేభ్యః. ఆ విధంగా అకారాంత పుంలింగ శబ్దాలన్నీ ఇదే విధంగా అవుతాయి. తర్వాత ఇకారాంతం కవి శబ్దం ఉందనుకోండి. దీనికి ప్రథమ కవి, కవి, కవయః. ద్వితీయ కవిం, కవి, కవీన్. తృతీయ కవినా, కవిభ్యాం, కవిభిః. ఇప్పుడు చతుర్థి కవయే, కవిభ్యః. పంచమి కవేః, కవిభ్యాం, కవిభ్యః. షష్ఠి కవేః, కవ్యోః, కవీనాం. అంతవరకు చెప్పాం కాబట్టి అక్కడితో ఆపాము షష్ఠిలో. తర్వాత సప్తమి చెప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్పుకోవచ్చు. కవయే కవి కొరకు, కవిభ్యః కవుల కొరకు.
సహృదయా కవిభ్య నమః కుర్వంతి. అంటే సహృదయులు కవులకు నమస్కారం చేస్తారు, నమస్కారములు చేస్తున్నారు. సహృదయా కవిభ్య నమః కుర్వంతి. అలాగే గిరి శబ్దానికి గిరయే గిరిభ్యాం గిరిభ్యః. మునయః గిరయే నమః కుర్వంతి. ఇక్కడ నమః కుర్వంతి అని విడిగాను వాడచ్చు, లేదా మనం కలిసి నమస్కుర్వంతి. నమః అకుర్వన్ ఇక్కడ భూతకాలంలో ఇచ్చాం, పైన వర్తమానంలో ఇచ్చాం. నమః కుర్వంతి అన్నప్పుడు నమస్కుర్వంతి అని కూడా అనొచ్చు, లేదా విడదీసి నమః కుర్వంతి అని కూడా చేయొచ్చు. మునయః గిరయే నమః అకుర్వన్. మునులు పర్వతానికి నమస్కారం చేశారు. హిమోత్పర్వతానికి వాళ్ళు నమస్కారం చేశారులేండి. మనకి కుమార సంభవం గదులు ఈశ్వరుని తరపున, ఈశ్వరుని పక్షంలో వాళ్ళు హిమోత్పర్వతం దగ్గరికి వచ్చి, హిమవంతుని దగ్గరికి వచ్చి పార్వతిని ఈశ్వరునికి వచ్చి వివాహం చేయవలసిందే అని అడుగుతారు. గురవే గురుభ్యాం గురుభ్య. గురవే గురువు కొరకు. ఛాత్రాః గురవే నమస్కుర్వంతి. విద్యార్థులు గురువుకు నమస్కారం చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు. ఈ నమస్కుర్వంతి అనే చోట కలిపేసినప్పుడు నమస్కుర్వంతి అవుతుంది, నమస్కరిస్తున్నారు. ఇలాగ ఉకారాంత శబ్దాలకి భాను ఉందనుకోండి, భానవే. ఇప్పుడు ప్రస్తుతం ముందు ఇకారాంతాలు చెప్పాం కదా, గిరయే గిరిభ్యాం గిరిభ్య. అలాగే మునయే మునిభ్యాం మునిభ్య. ముని శబ్దం తీసుకుంటే, హరి శబ్దం తీసుకుంటే హరయే హరిభ్యాం హరిభ్య. ఏమో సందేహం ఏమిటి గురువు గారు? ఇప్పుడు నమః అన్నాం కదా, అది దాన్ని ద్వితీయ విభక్తిలో చెప్పకూడదా? అంటే విడిగా చెప్పినప్పుడు నమః అనేది ద్వితీయ విభక్తే. ఎందుకంటే నమస్సు సకారాంత నపూంసకలింగ శబ్దం. అంచేత నమః నమసి నమాంసి, మళ్ళీ ద్వితీయ కూడా నమః నమసి నమాంసి. అంచేత మనం అనే నమః అనేది ద్వితీయ విభక్తే. సకారాంత నపూంసకలింగ శబ్దాలు ప్రథమా ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి కదా. అది ధన్యవాదాలు. పర్వాలేదు. ఇప్పుడు ఇలాగ కవి శబ్దములాగే గిరి శబ్దము కవయే కవిభ్యాం కవిభ్య, గిరయే గిరిభ్యాం గిరిభ్య. అలాగే ముని తీసుకుంటే మునయే మునిభ్యాం మునిభ్య. తర్వాత ఉకారాంత శబ్దాలు, ఉకారాంతంలో గురు శబ్దం తీసుకున్నాం. గురవే గురుభ్యాం గురుభ్య. ఛాత్రాః గురవే నమస్కుర్వంతి. ఇట్లాగే గురు శబ్దములాగా తరు శబ్దం తరవే తరుభ్యాం తరుభ్య. భాను శబ్దం భానవే భానుభ్యాం భానుభ్య. వటుః ఉందనుకోండి, వటవే వటుభ్యాం వటుభ్య. పటుః పటవే పటుభ్యాం పటుభ్య. ఆ విధంగా చెప్పాలి. దీనికి గురు శబ్దానికి ఇంతకు ముందు చెప్పిన విభక్తులు చెప్తే, ప్రథమలో గురు గురు గురవః, ద్వితీయ గురుం గురు గురూన్, తృతీయ గురుణా గురుభ్యాం గురుభిః, చతుర్థి గురవే గురుభ్యాం గురుభ్యః, పంచమి గురోః గురుభ్యాం గురుభ్యః, షష్ఠి గురోః గుర్వోః గురూణాం. తర్వాత ఇదివరకు అయిపోయిన విభక్తులు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. అది నేను పంపినటువంటి
ఈ సమాచారం అంతా పత్రాలు మీరు మీ ఫోన్లో చూసుకున్నా సరే, లేదా దాన్ని ప్రింటౌట్ తీసి ప్రత్యేకం పెట్టుకుని ఒక్కొక్క విభక్తి చెప్పినప్పుడు ఆ విభక్తి ఎట్లా మారుతోంది, ఆ స్వరూపం, శబ్దం యొక్క స్వరూపం ఎట్లా మారుతోంది అనే దాన్ని మీరు పరిశీలిస్తూ ఉండాలి. తర్వాత మనకు ఈ శబ్దములు చెప్పుకునేటప్పుడు ఈ ప్రస్తుతం అజంత శబ్దములు చెబుతున్నాం. అచ్చు అంతమందున్నవి అజంత శబ్దాలు. తర్వాత హల్లు అంతముందు శబ్దాలు చెప్తారు. అయితే ఈ శబ్దాలు కొంచెం దృష్టిలో పెట్టుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైనవి చెప్తున్నాము. వాటిని దృష్టిలో పెట్టుకుంటే మిగతావి కూడా అదే విధంగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆ శ్లోకాల్లో కానీ ఎక్కడైనా మిగతా చోట్ల కానీ ఆ పదము యొక్క విభక్తిని గుర్తుపట్టగలుగుతారు. గురు శబ్దం ఉందనుకోండి, గురుహు ఏకవచనంలోనే చెబుతున్నావు ఓసారి, గురుహు ప్రథమ, గురుం ద్వితీయ, గురుణా తృతీయ, గురవే చతుర్థి, గురోః పంచమి, గురోః షష్ఠి. ఈ పంచమి షష్ఠి ఒకేలాగా ఉన్నప్పుడు ఆ ప్రయోగంలో ఉన్న వాక్యంలో ఉన్న సందర్భాన్ని బట్టి అక్కడ పంచమి అర్థం సరిపోతే పంచమి, షష్ఠి అర్థం సరిపోతే షష్ఠి, అది తీసుకుంటూ ఉండాలి. ఛాత్రాః గురవే నమస్కుర్వంతి, బాలాః ఏదో వృక్షేభ్యః కాదు, ఇక్కడ తరు శబ్దం తీసుకుందాం. తరుభ్యః జలం సించంతి, బాలాః బాలురు, తరుభ్యః మొక్కలకు, జలం సించంతి నీళ్లు చల్లుతున్నారు, అలా కూడా చెప్పచ్చు అన్నమాట. తర్వాత పితృశబ్దం. ఈ రుకారాంత శబ్దాల్లో ప్రథమ ద్వితీయ ఆ రెండు విభక్తులు కొన్ని రుకారాంతాలకు ఒకలాగా, కొన్ని రుకారాంతాలకు వేరొకలాగా ఉంటాయి. ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ సంబంధవాచక శబ్దాలు రుకారాంతాలు అంటే తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, ఈ శబ్దాలు చెప్పేటువంటిప్పుడు ప్రథమ ద్వితీయ విభక్తుల్లో సాధారణంగా రుకారాంత శబ్దాలకి దీనికి తేడా. తృతీయ విభక్తి నుంచి అన్ని రకాల రుకారాంత శబ్దాలు ఒకేలా ఉంటాయి. అందువల్ల ఒక పితృశబ్దము లేదా ధాతృ శబ్దము తీసుకుంటే దానికి చతుర్థి విభక్తి ఒకేలాగా ఉంటాయి. పిత్రే, పితృభ్యాం, పితృభ్యః. ఇదే పితృశబ్దానికి ప్రథమ చెప్తే పితా, పితరౌ, పితరః. ద్వితీయ పితరం, పితరౌ, పితॄన్. తృతీయ పిత్రా, పితృభ్యాం, పితృభిః. చతుర్థి పిత్రే, పితృభ్యాం, పితృభ్యః. పంచమి పితుః, పితృభ్యాం, పితృభ్యః. షష్ఠి పితుః, పిత్రోః, పితॄణాం. అదే ధాతృ శబ్దం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ధాత, ధాతారౌ, ధాతారః, అక్కడ దీర్ఘం వస్తుంది. పితా, పితరౌ, పితరః అనే ఉంటుంది. ఇక్కడ పితారౌ, పితారః అవదనమాట. ధాతృ శబ్దంలో ధాత, ధాతారౌ, ధాతారః, ధాతారం, ధాతారౌ, ధాతృన్. తృతీయ దగ్గర నుండి అన్నీ ఒకటి. ధాత్ర, ధాతృభ్యాం, ధాతృభిః. ధాత్రే, ధాతృభ్యాం, ధాతృభ్యః. ధాతుః, ధాతృభ్యాం, ధాతృభ్యః. ధాతుః, ధాత్రోః, ధాతॄణాం. రామః పిత్రే వనం అగచ్చతు. రాముడు తండ్రి కొరకు వనానికి వెళ్ళాడు, అంటే ఆయన మాట నిలబెట్టడం కోసం వెళ్ళాడు. సరే, తర్వాత ఆకారాంత స్త్రీలింగ శబ్దం.
సీతాయై. దీనికి ప్రథమ సీత సీతే సీతాః, ద్వితీయ సీతాం సీతే సీతాః, తృతీయ సీతయా సీతాభ్యాం సీతాభిః, చతుర్థి సీతాయై సీతాభ్యాం సీతాభ్యః, పంచమి సీతాయాః సీతాభ్యాం సీతాభ్యః, షష్ఠి సీతాయాః సీతయోః సీతానాం. ఇదే విధంగా మాలా శబ్దం, రమా రమా రమే రమాః, అలాగే మాలా మాలే మాలాః. ఇక్కడ చతుర్థి చెబితే మాలాయై మాలాభ్యాం మాలాభ్యః, లతాయై లతాభ్యాం లతాభ్యః, వీణా వీణాయై వీణాభ్యాం వీణాభ్యః, పత్రికా పత్రికాయై పత్రికాభ్యాం పత్రికాభ్యః. అట్లా చెప్పాలి. రామః సీతాయై మాయామృగం అన్వగచ్చతు. రాముడు సీత కోసం ఆ మాయామృగాన్ని అనుసరించి వెళ్ళు. అన్వగచ్చత్. తర్వాత ఈకారాంత స్త్రీలింగం. మనం ఈకారాంత స్త్రీలింగాల్లో గౌరీ శబ్దము, పార్వతి, లేఖిని ఇటువంటి ఈకారాంత శబ్దాలు చెప్పుకున్నాం. దానికి చతుర్థి గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః, గౌరీ పార్వతి అని అర్థం. గౌరీ ప్రథమ, గౌరీం ద్వితీయ, గౌర్యా తృతీయ, గౌర్యై చతుర్థి, గౌర్యాః పంచమి, గౌర్యాః షష్ఠి. పూర్తి వచనాలు చెబితే గౌరీ గౌర్యౌ గౌర్యః ప్రథమ, గౌరీం గౌర్యౌ గౌరీః ద్వితీయ, గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః తృతీయ, గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః పంచమి, చతుర్థి, గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః చతుర్థి, గౌర్యాః గౌరీభ్యాం గౌరీభ్యః పంచమి, గౌర్యాః గౌర్యోః గౌరీణాం షష్ఠి. అలాగే పార్వతి పార్వత్యై పార్వతీభ్యాం పార్వతీభ్యః, శివః గౌర్యై వరం అయచ్చతు. శివః గౌర్యై వరం అయచ్చతు. శివుడు గౌరికి వరమును అయచ్చత్ ఇచ్చను. తర్వాత అకారాంత నపుంసకలింగ శబ్దాలు. జల జల శబ్దము ఇంతకు ముందు చెప్పిన విభక్తులు జలం జలే జలాని ప్రథమ, మళ్ళీ జలం జలే జలాని ద్వితీయ. ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి నపుంసకలింగ శబ్దాలు. అంచేత ద్వితీయ కూడా జలం జలే జలే జలం జలే జలాని. తర్వాత తృతీయ, తృతీయ దగ్గర నుండి నపుంసకలింగ శబ్దాలు పుంలింగ శబ్దాలలాగా ఉంటాయి. జలేన జలాభ్యాం జలైః, జలాయ జలాభ్యాం జలేభ్యః, జలాత్ జలాభ్యాం జలేభ్యః, జలస్య జలయోః జలానాం. కాకః జలాయ అన్విష్యతి, కాకః జలాయ అన్విష్యతి, కాకి నీటి కొరకు వెతుకుతోంది. అలాగే పుష్ప శబ్దం పుష్పాయ పుష్పాభ్యాం పుష్ప, తప్పు పడింది ఇక్కడ,
పుష్పాయ పుష్పాభ్యాం పుష్పేభ్యః అంటే పుష్పము కొరకు, పుష్పేభ్యః పూల కొరకు, వనే పుష్పేభ్యః స్పృహయతి అంటే ఆ వనంలో పూలు కోసం చూస్తున్నాడు, అంటే పూలు ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నాడు. వనే పుష్పేభ్యః స్పృహయతి. ఈ విధంగా చతుర్థి విభక్తి రూపాలు చెప్పడం జరిగింది. తర్వాత సప్తమి కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. చెబితే అక్కడికి 7 విభక్తులు చెప్పినట్టు అవుతుంది. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు 7 విభక్తులకి ఒకసారి చెబుతారు కానీ, రామే రామయో రామేషు, రాముని యందు, అందు నా సప్తమి విభక్తి అన్నమాట. రామే రామయో రామేషు, రామే మమ భక్తి అస్తి, రాముని యందు నాకు భక్తి ఉన్నది అని అర్థం. బాలే బాలయో బాలేషు, బాలేషు క్రీడాసక్తి భవతి, బాలురయందు క్రీడాసక్తి ఉంటుంది. వృక్షే వృక్షయో వృక్షేషు, చెట్ల యందు పక్షులు నివసిస్తాయి. ఖగా అంటే పక్షులు. కవౌ కవ్యో కవిషు, ఇప్పుడు పైవి అకారాంత శబ్దాలు. రామే రామయో రామేషు, బాలే బాలయో బాలేషు, వృక్షే వృక్షయో వృక్షేషు. ఈ విధంగా ఆకాశ ఉందనుకోండి, ఆకాశే ఆకాశయో ఆకాశేషు. చంద్ర చంద్రే చంద్రయో చంద్రేషు. పురుష పురుషే పురుషయో పురుషేషు. మానవ మానవే మానవయో మానవేషు. గ్రామ గ్రామే గ్రామయో గ్రామేషు. గ్రామే జనా అటంతి, చంద్రే కళంకం అస్తి. ఈ విధంగా ఇకారాంతాలు. కవౌ కవ్యో కవిషు, కవిషు గౌరవం అస్తి, కవులయందు గౌరవం ఉన్నది. హరౌ హరియో హరిషు, హరౌ ప్రీతి అస్తి, హరియందు ప్రీతి కలదు. ఉకారాంతాలు. గురౌ గుర్వో గురుషు, గురుషు ఆదృతి అస్తి, ఆదృతి అంటే ఆదరణ గౌరవం. గురుషు ఆదృతి అస్తి, గురువుల యందు ఆదరణ ఉన్నది. ఇదే గురు శబ్దంలాగే భాను, భానౌ భానువో భానుషు. తరు శబ్దం. తరౌ తర్వో తరుషు. వటు శబ్దం. వటౌ వట్వో వటుషు. పటు శబ్దం. పటౌ పట్వో పటుషు. లఘు అనే శబ్దం. లఘౌ లఘ్వో లఘుషు. ఆ విధంగా ఉకారాంత శబ్దాలని చెప్పాలి. తర్వాత నపుంసకలింగ శబ్దాలు, అంటే పుంలింగ శబ్దాలలాగే నపుంసకలింగ శబ్దాలు కూడా ఉంటాయి. తృతీయ దగ్గర నుండి పుంలింగం ఎలాగో నపుంసకం కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఫల, ఫలే ఫలయో ఫలేషు, బాలకస్య ఫలేషు ప్రీతి అస్తి. పుష్పే పుష్పయో పుష్పేషు, పుష్పేషు మకరంద భవతి, పూలలో తేనె ఉంటుంది. పత్రే పత్రయో పత్రేషు, పత్రేషు భోజనం కుర్వంతి, ఆకుల్లో భోజనం చేస్తుంటారు. మనం అరిటి ఆకులో భోజనం చేస్తాం. కదలి అని చేరిస్తే కదలీ పత్రేషు భోజనం కుర్వంతి అనుకోవచ్చు. పాత్రే పాత్రయో పాత్రేషు, పాత్రే మాతా పాకం కరోతి, పాత్రం అంటే గిన్నె. ఇక్కడ గిన్నెలో అమ్మ వంట చేస్తుంది, అన్నం వండుతుంది. పాకం కరోతి. ఇలాగా అకారాంత నపుంసలింగ శబ్దాలు పుంలింగ శబ్దాల్లాగే ఉంటాయి. తర్వాత
స్త్రీలింగం. అంటే పైన పుంలింగము, నపుంసలింగం గురుగారు ఒకలాగా. స్పృహ్యతి అంటే ఏంటండి? అమ్మా స్పృహ్యతి అని చెప్పారు కదా ఇందాక, మీనింగ్ ఏంటి? ఇక్కడ స్పృహయతి. వనే పుష్పేభ్య స్పృహ్యతి. స్పృహయతి స్పృహయతి. స్పృహయతి పూల కోసం కోరుకుంటూ, పూల కొరకు కోరుకుంటున్నాడు. స్పృహ అంటే దాని మీద కోరిక. తర్వాత ఆకారాంత స్త్రీలింగ. బాలాయాం బాలయో బాలాసు. బాలా లేదా బాలిక ఏదైనా పర్వాలేదు. అంచేత బాలాయాం బాలయో బాలాసు. బాలాసు మృదుత్వం భవతి. అంటే బాలికల యందు మృదుత్వం ఉంటుంది. సీతాయాం సీతయో సీతాసు. రామస్య సీతాయాం ప్రీతి అస్తి. రామునికి సీత యందు ప్రీతి కలదు. రమాయాం రమయో రమాసు. హరి రమాయాం అనురక్తః. విష్ణు లక్ష్మి యందు అనురక్తుడు. శాలాయాం శాలయో శాలాసు. శాలాసు గావః సంతి. గోశాల అంటాం కదా, ఆ శాలల యందు ఆవులు గోవులు ఉన్నాయి. గౌర్యాం, ఇక్కడ గౌరీ శబ్దం ఈకారాంత శబ్దాలు. పైన ఆకారాంత శబ్దాలు సీత, రమ, శాల, ఇంకా మాల, వీణ, పత్రిక ఇట్లాంటివన్నీ ఆకారాంత శబ్దాలు. వాటికి మాల ఉంటే మాలాయాం మాలయో మాలాసు. లత లతాయాం లతయో లతాసు. పత్రిక పత్రికాయాం పత్రికయో పత్రికాసు. వీణ వీణాయాం వీణయో వీణాసు. తర్వాత ఈకారాంతం గౌరీ శబ్దం. గౌర్యాం గౌర్యో గౌరీషు. గౌరీ శబ్దానికి గౌరీ యందు. శివస్య గౌర్యాం ప్రీతి అస్తి. శివునికి గౌరీ యందు ప్రీతి కలదు. లేఖిన్యాం లేఖిన్యాం లేఖిన్యో లేఖినీషు. లేఖిన్యాం మసిహి నాస్తి. మసి అంటే ఇంకు, అంటే పెన్నులో ఇంకు లేదు. పార్వత్యాం పార్వత్యో పార్వతీషు. హిమవతః పార్వత్యాం వాత్సల్యం అస్తి. హిమవంతునికి పార్వతి యందు వాత్సల్యం ఉన్నది. ఈ విధంగా ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఒకసారి అంటే వీటికి ఏకవచనాలు మాత్రం ఒకసారి చెప్తాను. గౌరీ శబ్దం ఉందనుకోండి. గౌరీ ప్రథమ, గౌరీం ద్వితీయ, గౌరియా తృతీయ, గౌరియై చతుర్థి, గౌరియా పంచమి, గౌరియా షష్ఠి, గౌర్యాం సప్తమి. మనం ఇలాగా అభ్యాసం చేయాలి. బాలా శబ్దం ఉందనుకోండి. బాలా ప్రథమ, బాలాం ద్వితీయ, బాలయా తృతీయ, బాలాయై చతుర్థి, బాలాయాః పంచమి, బాలాయాః షష్ఠి, బాలాయాం సప్తమి. తర్వాత అరుకారాంత శబ్దం. ఇది రుకారాంత శబ్దం. ధాతృ శబ్దం. ఇది అంటే ప్రథమ ద్వితీయ తప్ప మిగతా రుకారాంత శబ్దాలన్నీ ఒకలాగే ఉంటాయి. ధాతృ శబ్దానికి ధాతరి, ధాత్రో, ధాతృషు. సృష్టిభారః ధాతరి ఆసీత్. ఈ లోకాలను సృష్టించే భారము బ్రహ్మయందు ఉన్నది, ఉండెను అన్నట్టు. ధాతరి బ్రహ్మయందు. ఇప్పుడు ధాతృ శబ్దానికి అన్ని విభక్తులు చెప్పామనుకోండి. ధాత, ధాతారౌ, ధాతారః ప్రథమ, ధాతారం, ధాతారౌ, ధాతృన్ ద్వితీయ, ధాత్రా, ధాతృభ్యాం, ధాతృభిః తృతీయ,
धात्रे धातृभ्यां धातृभ्यः चतुर्थी, धातुः धातृभ्यां धातृभ्यः पंचमी, धातुः धात्रोः धातॄणां षष्ठी, धातरि धात्रोः धातृषु सप्तमी. పుట్టి ఏకవచనాలు చెబుతాను చూడండి. ధాత ప్రథమ, ధాతారం ద్వితీయ, ధాత్రా తృతీయ, ధాత్రే చతుర్థి, ధాతు పంచమి, ధాతు షష్ఠి, ధాతరి సప్తమి. అలాగే భర్తృ శబ్దాలు భర్త, భర్తారౌ, భర్తారః. ఇక్కడ భర్తరి భర్త్రో భర్తృషు, పత్న్యాః భర్తరి గౌరవం అస్తి. భార్యకు భర్త యందు గౌరవం ఉన్నది. ఏమా చెప్పండి లక్ష్మి గారు. లక్ష్మి గారు ఏమిటి సందేహం? ఇందాకను ధాత శబ్దం పుల్లింగంలో చెప్పారు కదా, ఇప్పుడు స్త్రీలింగంలో చెప్తున్నారు. ఆహా, నేను స్త్రీలింగం అని అన్నానా? ఓ, స్త్రీలింగం అని నేను అనలేదు. పుల్లింగంలోనే ఆ. చెప్తున్నా. సరే. పుల్లింగమే. అక్కడ ఆయ్. వరుసకు మొదట అంటే పైన సీత వరుసకు మొదటము పుంలింగం, తర్వాత స్త్రీలింగం, తర్వాత నపుంసలింగము. లేదా పుంలింగము నపుంసలింగము ఒకలాగే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేసాము, పుంలింగము నపుంసలింగం ఇచ్చేసి తర్వాత స్త్రీలింగం చెప్పాం. అవును. అయితే అరుకారాంత శబ్దాలు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి అరుకారాంత శబ్దాలని ఇక్కడ ఇచ్చాం. దీంట్లో పుంలింగ శబ్దము ఉంది, స్త్రీలింగ శబ్దం కూడా ఉంది. అంటే ఒకలాగే ఉంటుంది. ఓకే, సరే. చూడండి. మహోదయ, ధాతు. మహోదయ, ఇప్పుడు ఆ. కర్తృ శబ్దం చెప్పారు కదా, కర్తృ పుంలింగంను నపుంసకలింగం సేమ్ ఒకటే. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం నపుంసకలింగం కర్తృ, అంతే, కర్తృని ఒకటి కర్తృ. రెండు అంతే. పుంలింగ నపుంసలింగాలకి తేడా ముఖ్యంగా ప్రథమ ద్వితీయ తేడా ఉంటుంది. తృతీయ దగ్గర నుంచి అంటే రెండు ఒకలాగే ఉంటాయి. పుంలింగం ఎలా వస్తుంది? కర్తృ అని వస్తుందా? చెప్తున్నా కదా, కంగారు పడకండి. ఇప్పుడు ధాతృ శబ్దం ఎలాగో కర్తృ శబ్దం కూడా అలాగే. ఇప్పుడు ధాతృ శబ్దానికి ధాతరి శబ్దం మాతృ ధాతృ శబ్దం ఒకలాగే ఉంటాయా? చెప్పేది వినండి అమ్మా, కంగారు పడుతుంది. అర్థం లేదు. ధాతృ శబ్దానికి ధాతరి ధాతృహ ధాతృషు అన్నాం. వీటికి ప్రథమలో ధాత అనుంది, ద్వితీయ ధాతారం, తృతీయ ధాత్ర, చతుర్థి ధాత్రే, పంచమి ధాతు, షష్ఠి ధాతు, సప్తమి ధాతరి. అదే విధంగా కర్తృ శబ్దానికి కూడా ఉంటుంది. కర్త, ధాత ఎలాగో కర్త అలాగా. కర్త, ద్వితీయ కర్తారం, తృతీయ కర్త్ర, చతుర్థి కర్త్రే, పంచమి కర్తు, షష్ఠి కర్తు, సప్తమి కర్తరి. అంతే. ధాతృ శబ్దం ఎలాగో కర్తృ శబ్దము అలాగే. అలాగే భర్తృ శబ్దము అలాగే. ఇక్కడ భర్తరి భర్తృహ భర్తృషు, అలాగే కర్తరి కర్తృహ కర్తృషు. వ్యాపార కర్తరి భవతి. వ్యాపారం అంటే ఇక్కడ క్రియ అని అర్థము. క్రియ కర్త యందు ఉంటుంది. పితరి పిత్రోహ పితృషు, పితరి తండ్రి యందు, పుత్రస్య పితరి దయా అస్తి. కొడుకుకి తండ్రి యందు దయ కలదు. భ్రాతరి, భ్రాతరి భ్రాతృహ భ్రాతృషు, రామస్య భ్రాతృషు ప్రేమ ఆసీత్. రామునికి సోదరుల యందు ప్రేమ ఉండెను. మాతరి మాతృహ మాతృషు, రామస్య మాతృషు సమగౌరవం అస్తి. రామునికి తల్లుల యందు సమాన గౌరవము ఉన్నది. ఇక్కడ మాతృశబ్దము స్త్రీలింగమే అయినా తృతీయ దగ్గర నుండి పితృశబ్దములాగే ఉంటుంది. లేదా మాతృశబ్దము మొదటి నుంచి చెబితే మాతా ప్రథమ, మాతరం
తృతీయ, మాత్రా తృతీయ, మాత్రే చతుర్థి, మాతుః పంచమి, మాతుః షష్ఠి, మాతరి సప్తమి. అంటే అన్ని విభక్తులు చెప్పడం వల్ల మీకు కొంత అంటే కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజన్. మాతా శబ్దం మాతృ శబ్దం ఇవన్నీ సేమ్ ఒకటే. అరుకారాంత శబ్దాలన్నీ ఒకలాగే ఉంటాయి, అంతే కదా. అకారాంతం ఎలాగో ఇకారాంతం ఎలాగో వికారాంతాలన్నీ ఒకలాగే ఉంటాయి కదా, అలాగే రుకారాంతాలన్నీ ఒకలాగే ఉంటాయి. ఒక్క తేడా ఎక్కడంటే ఈ సంబంధవాచకాలు ఉన్నాయి. అంటే పితృశబ్దము, భ్రాతృశబ్దము, మాతృశబ్దము, ఇవి ప్రథమా ద్వితీయంలో మిగతా శబ్దాల కంటే తేడా ఉంటుంది. అంటే ధాతృశబ్దములో ప్రథమలో ఎలా ఉంటుందంటే ధాత, ధాతారౌ, ధాతారః, ద్వితీయ ధాతారౌ, ధాతారౌ, ధాతృన్ అంట. ఇక్కడ ధాతారం, ధాతారౌ, అక్కడ దీర్ఘం కనపడుతుంది తా దగ్గర, ఆ దీర్ఘం ఉండదు. ఈ మాతృ మాతృ శబ్దంలో దీర్ఘం ఉండదు. మాతా, మాతరౌ, మాతరః. మాతృ, పితృ, భ్రాతృ ఈ శబ్దాలకి ఆ దీర్ఘం ఉండదు. అందుచేతనే ఇక్కడ ఇచ్చేటప్పుడు ముందుమో ఆ దీర్ఘం ఉండే శబ్దాలు ఇచ్చాము. ధాతరి, భర్తరి, కర్తరి అది. తర్వాత పితరి, భ్రాతరి, మాతరి. వీటిల్లో ఆ పై 3 శబ్దాల కంటే ఈ 3 శబ్దాలు కొద్దిగా తేడా. ఎక్కడ ప్రథమ కొంచెం ఇందులో పెట్టండి మహోదయ శబ్దాలు. పెట్టారు శబ్దాలు ఆల్రెడీ మీకు ఈ మిగతా విభక్తులు ఇంతకు ముందు పాఠంలో చెప్పాం. మీరు వెనకాల పాఠాలు ఒకసారి చూసుకుంటే మిగతా విభక్తులు దాంట్లో ఉంటాయి. అవి చూసి మీరు ఈ 7 విభక్తులు, ఒక్కొక్క శబ్దానికి 7 విభక్తులు ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలు. తర్వాత సంబోధన. మనకి ఈ సంబోధనలో ప్రధానంగా ఎదురుగా ఉన్న వాడిని సంబోధిస్తాం ఎప్పుడూ కూడా. ఈ సంబోధించేటప్పుడు ఒక్క ఏకవచనంలోనే తేడా ఉంటుంది. ద్వివచన బహువచనాలు ప్రథమా విభక్తిలో ద్వివచన బహువచనాలు ఎలా ఉంటాయో సంబోధన ప్రథమాలు కూడా అలాగే ఉంటాయి. ఒక్క సంబోధన ప్రథమ ఏకవచనము తేడా ఉంటుంది. అందుకోసము ఇక్కడ ఏకవచనం మాత్రమే ఇచ్చాం. అకారాంత పుంలింగ శబ్దం ఉందనుకోండి, పుంలింగమైన నపుంసలింగమైన ఒకలాగే ఉంటుంది. హే రామ, హే బాల, హే కృష్ణ ఇవి పుంలింగాలు. హే పత్ర, హే ఫల, హే పుష్ప ఇవి నపుంసలింగాలు. సంబోధన ప్రథమ ఏకవచనం ఒకలాగే ఉంటుంది. ద్వివచన బహువచనాలు ప్రథమ ద్వివచన బహువచనాల్లాగే ఉంటాయి కాబట్టి ప్రత్యేకం అవి చెప్పట్లేదు. ఇప్పుడు రామశబ్దం ఉందనుకోండి, రామ, రామౌ రామా ద్వివచన బహువచనం, రామౌ రామా. సంబోధనలో కూడా రామౌ రామా అనే ఉంటుంది. ఒక ఏకవచనంలో తేడా. ప్రథమలో అయితే రామ అంటాము, సంబోధన ప్రథమ అయితే హే రామ అని అంటాం. హే రామ ఓ రాముడా, హే బాల ఓ బాలుడా, హే కృష్ణ ఓ కృష్ణుడా. ఇక్కడ హే అనేది ఒక సంబోధన సూచనార్థం చెప్పారు కానీ ఆ హే అనేది తప్పనిసరిగా ఉండాలి అనే నియమం లేదు. అది లేకపోయినా ప్రయోగించవచ్చు. రామ అని కూడా అనొచ్చు. రామ అని పిలుస్తాం, పిలిచేటప్పుడు ప్రతిసారి ఓ, తెలుగులో కూడా అలా అనం కదా, ఓ రామ అని అస్తమాటు అనం కదా. ఇది రామ అంటే సంబోధనే. అలాగే సంస్కృతంలో కూడా ఈ హే అనేది లేకపోయినా సంబోధన ప్రథమే. అయితే సంబోధన చూడగానే ఇది సంబోధన అని తెలియడం కోసం హే అనే దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. హే రామ, హే బాల, హే కృష్ణ. అలాగే నపుంసలింగ శబ్దాల్లో కూడా హే పత్ర, హే ఫల, హే పుష్ప అని. ఇకారాంత హే కవే, హే హరే, హే గిరే, హే కపే.
ఉకారాంతాలు. హే గురో, హే శంభో, హే భానో, హే వాయో, హే తరో. గురు శబ్దానికి గురో, కవి శబ్దానికి కవే. కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చివరి అచ్చుకి గుణం వస్తోంది. చివరి అచ్చు ఇకారం, ఇకారానికి గుణం ఏకారం. అంచేత కవి అనేది కవే అని అయింది. గురు ఉకారం, ఉకారానికి గుణం ఓకారం, గురో అయిందనమాట. అది గుర్తుపెట్టుకుంటే సులువుగా తెలుస్తుంది. కవే, హరే, గిరే, కపే ఇకారాంత శబ్దాలు. మునే అలా. అలాగే ఉకారాంతాల్లో గురో, శంభో, భానో, వాయో, తరో అని. అలాగే అరుకారాంత శబ్దాల దగ్గర హే పితః ఓ తండ్రి అన్నట్టు, హే మాతః ఓ అమ్మ, హే భ్రాతః ఓ సోదరుడా, హే ధాతః ఓ బ్రహ్మ, హే భర్తః. వీటిల్లో అంటే అరుకారాంత శబ్దాల్లో అన్ని రకాలైన అరుకారాంత శబ్దాలకి కూడా సంబోధన ఇట్లాగే ఉంది. హే పితః, హే మాతః, హే భ్రాతః, హే ధాతః, హే భర్తః. అంటే అయ్యో సంబోధనలో వీటన్నిటికీ విసర్గ వస్తుంది కదా మహోదయ. లక్ష్మి చెప్పండి ఏమిటి? సార్ గుణం అంటే మీరు గతంలో చెప్పుంటే మర్చిపోయాను, ఒకసారి చెప్తారు. గుణం ఏముంది? గుణం అంటే ఇకారానికి ఏకారము, ఉకారానికి ఓకారము, దాన్ని గుణం అంటారు. గుణసంధి వ్యాకరణంలో గుణసంధిని బట్టి. గుణసంధి చెప్పేటప్పుడు వేరు, గుణసంధి చెప్పేటప్పుడు వేరు. ఏదో రెండు అక్షరాలు కలిసినప్పుడు గుణం వస్తుంది, అది వేరు. మామూలుగా పాణిని మహర్షి గుణము అనే దానికి హ్రస్వ అకారము, ఏకారము, ఓకారము ఈ మూడిటికి గుణము అని పేరు పెట్టారు ఆయన. అకార ఇకార ఓకారాలు. చూడండి అదేం గుణ ఆ హ్రస్వాకారం ఆ, తర్వాత ఏ, తర్వాత ఓ, ఆ ఏ ఓ ఈ మూడిటికి గుణము అని సంజ్ఞ ఆయన పెట్టారు. ఎక్కడైనా గుణం వస్తుంది అని చెప్పినప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇకారానికి ఎక్కడైనా ఓ ఏకారం వస్తుంది గుణం, ఉకారానికి ఓకారం వస్తుంది. చంద్రశేఖర్ గారు చెప్పండి. చంద్రశేఖర్ సందేహం. ఏమండి చంద్రశేఖర్ గారు? అంటున్నాం కదా, ఏ మాత అనడం కరెక్ట్ కాదు సార్? ఏ మాత అని అంటారు కదా, ఏ మాత అని అనకూడదండి? అనకూడదు. ఎందుకంటే మాతృశబ్దానికి ప్రథమా విభక్తి అయితే మాత, సంబోధన అయితే మాతః అనాలి. మనంటే తెలుగులో అంటే అని ఉండొచ్చు ఎక్కడైనా ఎవరైనా. అయ్యా సంస్కృతంలో మాత్రము ఏ మాతః అనే అనాలి. అలాగే ఆకారం, ఇప్పుడు ఇక్కడ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయనుకోండి. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు రమా శబ్దం ఉందనుకోండి, రమే అని అవుతుంది. అలాగే సీతా శబ్దం ఉందనుకోండి, సీతే అవుతుంది. అలాగే బాల అనే శబ్దం ఉందనుకోండి, బాలే అవుతుంది. అలాగే ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు గౌరీ శబ్దం ఉందనుకోండి, గౌరీ, గౌరీకి గౌరీ అవుతుంది. పార్వతీ శబ్దం ఉందనుకోండి, పార్వతి అని అవుతుంది. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే
ఆకారాంత శబ్దాల్లో ఆకారానికి ఏకారం వస్తుంది. రమే, ఉమ్. సీతే, బాలే, మాలే, లతే అట్లా. ఈకారాంత స్త్రీలింగ శబ్దాలకి ఆ ఈకారానికి హ్రస్వం వస్తుంది, దీర్ఘం ఉన్న చోట హ్రస్వం వస్తుంది. హే గౌరి, హే పార్వతి. ఇప్పుడు భవానీ శబ్దం ఉందండి, భవానీ అంటే పార్వతి. భవానీ, హే భవాని హ్రస్వం అన్నమాట. ఉమ్. సరే, ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒక శబ్దము తీసుకుని దానికి ఈ 7 విభక్తులు ఇప్పుడు చెప్పేశాం కదా, అన్ని విభక్తులు, అదొకసారి చెప్పండి. ఇక్కడ అంటే ఆ శబ్దాలన్నీ మీరు తెలిసినవే కాబట్టి ఇవ్వక్కర్లేదు. వేరే ఏదైనా చెప్పచ్చా మహోదయ? ఇప్పుడు ఏదో ఒక శబ్దము, ఇప్పుడు ఉమాసుందరి గారు మాట్లాడతారా? మహోదయ సూర్యకుమారి. నమస్తే నమస్తే మహోదయ. ఎవరు మాట్లాడతారు? లక్ష్మి గారు మాట్లాడతారా? ఉమాసుందరి గారు మాట్లాడతారు? ఉమాసుందరి అహం ఉమాసుందరి. ఉమాసుందరి, మీరు ఒక శబ్దం తీసుకుని దానికి 7 విభక్తులు చెప్పండి. అంటే పుంలింగ గోవింద తీసుకొని చెప్పొచ్చా మహోదయ? మీ ఇష్టం, చెప్పండి, ఏ శబ్దమైనా బాగా. గోవింద, గోవిందౌ, గోవిందాహ ప్రథమా విభక్తి. ద్వితీయ విభక్తి గోవిందం, గోవిందౌ, గోవిందాన్. తృతీయ విభక్తి గోవిందేన, గోవిందాభ్యాం, గోవింदैः. చతుర్థి గోవిందాయ, గోవిందాభ్యాం, గోవిందేభ్యః. పంచమి గోవిందాత్, గోవిందాభ్యాం, గోవిందేభ్యః. షష్ఠి గోవిందస్య, గోవిందయోః. రామాణం గోవిందానాం. సప్తమి రామే గోవిందే, గోవిందయోః, గోవిందేషు. సంబోధన హే సమీచీనం. సంబోధన హే గోవింద, హే గోవింద, హే గోవిందౌ, హే గోవిందాః. ధన్యవాదాలు. ఎస్విఎస్ లక్ష్మి గారు. మహోదయ మహోదయ నేను చెప్తాను. వృక్షః, 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 చెప్పండి. వృక్షః, వృక్షౌ, వృక్షాః, హే వృక్ష, హే వృక్షౌ, హే వృక్షాః. వృక్షం, వృక్షౌ, వృక్షాన్. వృక్షేణ, వృక్షాభ్యాం, వృక్షైః. వృక్షాయ, వృక్షాభ్యాం, వృక్షేభ్యః. వృక్షాత్, వృక్షాభ్యాం, వృక్షేభ్యః. వృక్షస్య, వృక్షయోః, వృక్షాణాం. వృక్షే, వృక్షయోః, వృక్షేషు. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరైనా? నేను చెప్తాను నేను చెప్తాను. మహోదయ. మీ నేను పేరు? ఇందాక చెప్తాను. చెప్పిన వాళ్ళు వద్దు, ఇంకొకళ్ళు. నేను సూర్యకుమారి మహోదయ, నేను చెప్తాను. ఇకారాంత శబ్దం. ఇకారం ఇకారాంత చెప్తాను. శబ్దం. హరి శబ్దం చెప్పండి. హరి, హరి, హరయః. హే హరే, హే హరి, హే హరయః. హరిం, హరి, హరీన్. హరిణా, హరిభ్యాం, హరిభిః. హరయే, హరిభ్యాం, హరిభ్యః. హరేః, హరిభ్యాం, హరిభ్యః. హరేః, హర్యోః, హరీణాం. హరౌ, హర్యౌ, హరిషు. హర్యోః, హరిషు. హరిషు. మహోదయ నేను చెప్తాను స్త్రీలింగం. మమ నామ రాణి. నేను ఊకారాంత స్త్రీలింగం చెప్తాను మహోదయ. చెప్పండి. దేనుః, దేనుః, ధేను, ధేనవః. అలా కాదు, అలా ధేను శబ్దం వద్దు. మీకు నేను ఉకారాంత స్త్రీలింగం చెప్పలేదు కదా. ఓకే.
ఉం? సరే ఇంకా గురు శబ్దం ఉంది కదా, గురు శబ్దం చెప్పండి ఉకారాలు. గురు శబ్దం చెప్పను. ఓకే ఉం. మహోదయ. ఉకారాంతః గురు శబ్ద ఉం. గురుః గురు ఉం. గురవః. ఉం. హే గురు హే గురు ఉం. హే గురవః. ఉం. గురుం గురు ఉం. గురూన్ ఉం. గురునా గురుభ్యాం ఉం. గురుభిః ఆ. గురవే గురుభ్యాం గురుభ్యః గురోః గురుభ్యాం గురుభ్యః గురోః గురువోః గురూణాం గురౌ గురువోః గురుషు. ఉం. ధన్యవాదः. ఇలాగా మేము ఇంకొకటి ఒకే శబ్దాన్ని తీసుకుని 7 వాక్యాలు, అంటే 7 విభక్తులకి 7 వాక్యాలు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, రామ శబ్దం మీద 7 వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. రామ దశరథస్య పుత్ర. రామ ప్రథమా విభక్తి. దశరథ రామం అనురాగేణ అపాలయత్. రామం, దశరథుడు రాముణ్ణి ప్రేమతోటి రక్షించాడు. విశ్వామిత్ర రామేణ సహ వనం అగచ్చతు. విశ్వామిత్రుడు రామునితో వనానికి వెళ్ళాడు. రామేణ తృతీయం. జనక రామాయ సీతాం అయచ్చత్. జనకుడు రాముని కొరకు సీతను ఇచ్చాడు. చతుర్థి. రావణ సీతాం రామాత్ దూరం అనయత్. రావణుడు సీతను రాముని నుండి పంచమి దూరం తీసుకువెళ్ళాడు. ఆంజనేయ అంగుళీయకం రామస్య భార్యాయై సీతాయై అయచ్చత్. ఆంజనేయుడు ఉంగరాన్ని రాముని యొక్క భార్య సీతకు ఇచ్చాడు. రామే సీతాయా పరమా ప్రీతి అస్తి. రాముని యందు సీతకు గొప్ప ప్రీతి, ఉత్కృష్టమైన ప్రీతి ఉండెను. హే రామ సర్వాన్ జనాన్ రక్ష. ఓ రాముడా, జనాలందరినీ రక్షించు. ఇక్కడ రామ ప్రథమ, రామం ద్వితీయ, రామేణ తృతీయ, రామాయ చతుర్థి, రామాత్ పంచమి, రామస్య షష్ఠి, రామే సప్తమి, హే రామ సంబోధనం. ఇలాగ మీరు ఏం చేయాలంటే, ఏదో ఒక శబ్దాన్ని ఎన్నుకుని ఆ శబ్దము యొక్క 7 విభక్తులు వచ్చేటట్టుగా, సంబోధనతో అయితే 8, ఈ 8 వాక్యాలు రాయటం ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా చెప్తారా? అహం ప్రయత్నం ఇలాంటివే. కరోమి మహోదయ. అహం ప్రయత్నం కరోమి. చెప్పమ్మా. ఏదో ఇంకొక శబ్దం యశోద బాగా కృష్ణం కృష్ణం సీత సీత రామం ఆగండి, ఇద్దరు చెప్పకండి. ఎవరో ఒకటి. అహం వదామి ఎస్విఎస్ లక్ష్మి. ఎవరు? శ్రీవాణి శ్రీనివతియా సుందరివా? సీత అహం అహం వదామి మహోదయ. ఎవరు అహం అంటే నాకు తెలియదు కదా. ఉమా ఎస్విఎస్ లక్ష్మి గారు స్టార్ట్ చేశారు, ఆవిడ సుందరి. చెప్పండి ముందు. ఎస్విఎస్ అంటే లక్ష్మి నా గారా? వాయిస్ కొంచెం ఉమా లేట్ సుందరి గా వద. అందుతుంది. నేను యుఎస్ లో ఉన్నాను, కొంచెం క్షమ్యతాం. యశోద కృష్ణం ప్రేమయ వాత్సల్యేన పాలయతి. అక్కడ మీరు కృష్ణం చెప్పారు కదా. కృష్ణం ద్వితీయ, ప్రథమ కూడా చెప్పాలి. ఓకే. కృష్ణ సర్వైః గురుః. ఎందుకు ఆ యశోద చెప్పండి. కృష్ణ కృష్ణ యశోదాయాః పుత్రః.
యశోదాయాः పుత్రः అలా చెప్పు. యశోదా కృష్ణం వాత్సల్యేన పాలయతి. ఆ. తర్వాత కృష్ణం కృష్ణ కృష్ణే కృష్ణేన గోవర్ధనగిరి ఉద్ధారయతి. కృష్ణేన గోవర్ధనగిరి ఉద్ధృత ఉద్ధృత అంటే కృష్ణునిచే ఉద్ధరింపబడింది కదా. ఉద్ధృత అక్కడ కృష్ణుడు ఉద్ధరించాడు, కృష్ణునిచే ఉద్ధరింపబడింది. కృష్ణేన గోవర్ధనగిరి ఉద్ధృత. తర్వాత గోవర్ధనగిరి ఉద్ధృత. కృష్ణాయ వయం భక్త్యా నమస్కుర్వంతి. నమస్కుర్మః. వయం అన్నారు కదా, వయం నమస్కుర్మః. వయం ఉత్తమ పురుష. వయం నమస్కుర్మః. కృష్ణాయ భక్త్యా వయం నమస్కుర్మః. కృష్ణాత్ కుబ్జః చేంజ్ అయింది అనడానికి పరివర్తయతి. ఏమిటి? కుబ్జ కృష్ణ కాదు, కృష్ణాత్ కుబ్జ ప్రీత్యా మాలాం అదదాతి. అలాగే చెప్పి ఉండండి. మీరు ఇక్కడ ఏం చెప్పదలిచారు? కృష్ణునికి కుబ్జ కృష్ణునికి కృష్ణునికి అంటే చతుర్థి. కృష్ణాయ కృష్ణాయ కుబ్జ ఆవిడ స్త్రీ కదా. కుబ్జ మాలాం మాలాం యచ్చతి. అయచ్చత్ ఇచ్చను. అదే అయచ్చత్. వర్తమానం అయితే యచ్చతి, భూతం అయితే అయచ్చత్. కృష్ణాయ అన్నారా? అవునండి, కృష్ణాయ అన్నారు. మీరు కృష్ణాత్ అన్నారేమో అని అనుకున్నాను. తర్వాత ఇప్పుడు కృష్ణాత్. కృష్ణుడు నుండి అనడానికి ఏం చెప్పను, ఒక్క సెకండ్ సార్. కృష్ణాత్ కృష్ణుని చేత కంసః కృష్ణుని చేత కాదు, కృష్ణుని వలన కృష్ణాత్ గీత ఆవిష్కృత గీత ఆవిష్కృత. కృష్ణస్య పత్ని రుక్మిణి. కృష్ణే రుక్మిణి. రుక్మిణి. కృష్ణస్య పత్ని రుక్మిణి. తర్వాత కృష్ణే అనేకాని ధర్మాని సంతి. కృష్ణే అనేకాః ధర్మాః. ధర్మశబ్దం మూలింగం. అనేకాః ధర్మాః సంతి. సంబోధన. ధన్యవాదాలు. సంబోధన. హే కృష్ణ వయం పాలయతు. హే కృష్ణ వయం అస్మాన్ను పాలయ, మమ్ములను. ద్వితీయ అస్మాన్ను పాలయ లేదా మాం రక్ష, నన్ను రక్షించు. హే కృష్ణ మాం రక్ష. సరే, సమీచీనం. చెప్పండి. ఇంకా ఎవరైనా? శ్రీనివతి ఏమన్నా చెప్తారా? చెప్తాను మహోదయ, ట్రై చేస్తాను. చూడండి, చిన్న చిన్న పదాలతోనే చెప్తాను. రామ చెప్పండి అనలేదు. అహం వదామి. ఉమాసుందరి వదామి. ఎవరు? ఉండండి, కంగారు పడకండి. శ్రీనివతి చెప్పండి. రామః మిథిలా నగరం గచ్చతి. రామః మిథిలా నగరం గచ్చతి. రామః సీతాం పశ్యతి. ఎవరు? సీతాం పశ్యతి. సీతాం చెప్తే రామశబ్దం. మీరు రామశబ్దానికే ద్వితీయ చెప్పాలి.
అంటే నేను సీతని గురించి చెప్తానికి నేను రామ పదాన్ని తీసుకున్నాను. అయితే సీత ప్రథమా విభక్తి చెప్పండి. రామ సీ ఉమ్, సీత సీతాకి ఆహా ప్రథమా విభక్తి. సీత సీత మిథిలా నగరం మిథిలా నగరే నగరే మిథిలా నగరే వసతి. వసతి. ఉమ్, సీత మిథిలా నగరే వసతి. రామ సీతాం పశ్యతి. ఉమ్. రామ సీతాయ దేవాలయం గచ్చతి. రామ మొదట ద్వితీయ చెప్పారా? చెప్పానండి. ఏం సీతాం చెప్పారు? ఉమ్, సీతాం రామ సీతాం పశ్యతి. ఉమ్, రామ సీతయా దేవాలయం గచ్చతి. తృతీయ. ఉమ్, ఉమ్, రామ సీతాయై పుష్పం దదాతి. ఉమ్. చతుర్థి. రామ సీతాయాః ఫలం స్వీకరోతి. రామ సీతాయాః గృహం గచ్చతి. ఉమ్. రామ సీతాయాం హృదయే అస్తి. సీతా హే రామ సీతాయాం సీతాయాం సప్తమి కదా. సప్తమి చెప్తున్నాను. రామ లోమల్. సీతాయాం సీతాయాం హృదయే అస్తి. రామ అనకూడదు. అలా అనకూడదు. ఎందుకంటే సీత యందు హృదయమునందు అని రెండు సప్తమిలు రావు. సీత యొక్క సీత హృదయమునందు అనాలి. సీత యొక్క షష్ఠి చెప్పేశారు. సీతాయాహ హృదయే అస్తి అనొచ్చు. హృదయ షష్ఠి అయిపోయింది. సప్తమి ఇప్పుడు సీతాయాం. సీతాయాం ఇక్కడ ఏం అనురక్త. చెప్పాలి? సీతాయాం అనురక్త. సీత యందు అనురాగం కలవాడు. సీతాయాం అనురక్తః. హే రామ అస్మిన్ రక్షంతు. ఎవరిని? అస్మిన్ అస్మాన్. అస్మాన్ ఓకే. హే రామ అస్మాన్ రక్ష. అస్మాన్ రక్ష రక్షంతు అంటే మమ్మల్ని రక్షించు. రక్ష రక్షంతు అనాలి. రక్షంతు అనేది ఇప్పుడు రక్షంతు అనేది ప్రథమ పురుష బహువచనం కదా. మనం ఓ రామా అని ఎదురుగుండా ఉన్నవాడని చెబుతున్నాం. మమ్మల్ని రక్షించు అంటే నేను అట్లా ద్వితీయ అట్లా బహువచనం నువ్వు తీసుకున్నాను. నన్ను రక్షించు, నువ్వు మమ్మల్ని రక్షించు అనాలంటే రక్ష అనాలి. అర్థమైంది. హే రామ రక్ష. హే రామ అస్మాన్ రక్ష. ధన్యవాదాలు మహోదయ. ఇంకెవరు చెబుతారా? అహం ప్రయత్నం మహోదయ కరోమి. అహం వదామి ఉమాసుందరి. ఎవరు? సూర్యకుమారి. అహం వదామి చెప్పు. ఉమాసుందరి వదతి. ఉమాసుందరి ఇంతకుముందు చెప్పారా మీరు? చెప్పకపోతే చెప్పండి. బాలకః లేదు మహోదయ, వేరే వాళ్ళు చెప్తున్నారు. నేను మహోదయ నా మాట లేదా? చెప్తా మహోదయ. కంగారు బాలకః పడకండి. ముందు ఉమాసుందరి గారు చెప్తున్నారా? పాఠశాలాయాం అస్తి. చెప్పండి. మహోదయ మహోదయ. బాలకః పాఠశాలయందు పాఠశాలాయాం అస్తి. బాలక బాలకేణ సహ దేని విభక్తులు బాలకే చెప్తారు? మీరు దేని విభక్తులు చెప్పాలనుకుంటున్నారు? సహ బాలకః శబ్దానికి మహోదయ. బాలక శబ్దానికి బాలుడు. బాలకః ప్రథమ చెప్పండి. చెప్పండి. మీది మాట కొంచెం కట్ అవుతోందండి. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఉమాసుందరి గారు. పాఠశాలాయాం అస్తి. బాలకః పాఠశాలాయాం అస్తి. ఒకటి. తర్వాత ఈ బాలక శబ్దానికే ద్వితీయ చెప్పాలి. బాలక ద్వితీయ ఏమిటి? బాలకాకి బాలకం
చెప్పాలి గురువు వాక్యం. బాలకం బాలకం ఆ, ఆ, అలాగే మహోదయ గురుహు బాలకం పశ్యతి. ఆ. తృతీయ విభక్తి బాలకేన తర్వాత అవుతుంది. తృతీయ. పాఠశాలాం గచ్చ. ఆ, చెప్పండి. బాలకేన చెప్పండి. బాలకేన సహ బాలకేన సహ ఉమ్. జనకః ఒక చి- చేసి ఆ, బాలకాయ ఆ, చతుర్థి జనకః ద్వితీయ చెప్పేశారు, తృతీయ చెప్పేశారా? బాలకే ఆ, బాలకాయ చెప్పాను అలా మహోదయ. కదమ్మా. బాలకేన సహ చెప్పాను ఆ మహోదయ. వాక్యం నాకు గృహం పూర్తిగా గచ్చతి. వినపడలేదు. మీరు తృతీయ చెప్పిన వాక్యము పూర్తిగా వినపడలేదు. బాలకేన మళ్ళీ సహ మీ జనకః మీ మాట గృహం ఆ, గచ్చతి. గృహం గచ్చతి. తర్వాత చతుర్థి. కట్ అయిపోతుంది మహోదయ. కః గృహం గచ్చతి. చతుర్థి చతుర్థి బాలకాయ అవుతుంది. జనక దదాతి. ఉమ్, చతుర్థి మహోదయ. ఉమ్, మళ్ళీ చెప్పమంటారా? జనకః ఉమ్, బాలకాయ ఉమ్, పుస్తకం దదాతి. ఉమ్, ఉమ్, పంచమి బాలకాత్. ఉమ్. మాత ఉమ్, బాలకాత్ ఉమ్. ఫలం స్వీకరోతి. ఉమ్. శ్రూయతే. తర్వాత షష్ఠి. బాలకస్య నామ ఉమ్, బాలకస్య ఉమ్, బాలకస్య నామ నామ రామః. ఉమ్. సప్తమి. తర్వాత ఉమ్. సప్తమి 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 బాల ఉమ్. రామః సప్తమి రామః. సప్తమి ఏం చెప్పారు? నాకు వినపడలేదు మీరు చెప్పేది ఏమిటో. తర్వాత సప్తమి బాలకే బాలకే ఉమ్, రామే ఉమ్, బాలకే బాలకే గుణః బాలకే. అస్తి. ఉమ్. తర్వాత సంబోధన. బాలక సంబోధన. హే బాలక. హే బాలక ఏమిటి మీరు? అత్ర ఆ, ఆగచ్చతు. అత్ర ఆగచ్చ. ఆగచ్చ అనాలి, తూ అనకూడదు. ఆగచ్చ అంతే. సరే. ఎవరు? ఉమాసుందర్ గారు ఇంతకుముందు చెప్పారేమో. ఆవిడే ఇప్పుడు చెప్పారు. హ్యాండ్ ఇంకా డౌన్ చేయలే అంతే. సరే. తర్వాత క్రియాపదాల్లో మనం వర్తమాన కాలం, భూతకాలం,
భవిష్యత్ కాలం చెప్పుకున్నాం. ఇక్కడ ఆజ్ఞ, ప్రార్థన, విధి ఇత్యాది అర్థాలు వీటికి. మనం ఎవరినైనా దేనికైనా ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి చెప్పడానికి దీన్ని వాడతారు. వ్యాకరణంలో దీన్ని లోట్ అంటారు. లకారాల పేర్లు మీకు చెప్పట్లేదు కానీ దీన్ని లోట్ లకారము అంటారు. దీన్ని చాలా సందర్భాల్లో ఎదుట వాళ్ళకి మనము ఆజ్ఞలు చేసేటప్పుడు, లేదా వాళ్ళను ప్రార్థించేటప్పుడు, లేదా వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఈ లోట్ లకారాన్ని వాడతారు. వాటికి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాము కొన్ని ధాతువులకి. మొదట ప్రథమ పురుషులో ఇచ్చాము. ప్రథమ పురుష, మధ్యమ పురుష, దీని తేడాని మీరు గమనించాలి. మధ్యమ పురుష ఎప్పుడు కూడా ఎదురుగా ఉన్నవాడిని మనం ప్రార్థించినా, యాచించినా, ఆశీర్వదించినా, లేదా ఆజ్ఞ ఏదైనా చేసినా ఎదురుగా ఉన్నవాడికి చెప్పేటప్పుడు మధ్యమ పురుష వాడాలి. ఎక్కడో ఉన్నవాడు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అయితే ఎక్కడో మనం ఎదురుకుండా లేడు ఆ వ్యక్తి, అటువంటిప్పుడు ప్రథమ పురుష వాడతారు. భవతు, భవతాత్, భవతాం, భవంతు భూధాతు. భూధాతువుకి ఇంత ముందు మనం వర్తమాన కాలంలో భవతి, భవతః, భవంతి అని చెప్పాం. భూతకాలంలో అభవత్, అభవతాం, అభవన్. భవిష్యత్తులో భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఆజ్ఞ, ప్రార్థన, ఆశీస్సు ఇటువంటి సందర్భంలో వాడతారు. భవతు, భవతాం, భవతు, భవతాత్, భవతాం, భవంతు. చూడండి, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నారు. అన్ని లోకములు సుఖముగా ఉండుగాక. సుఖినః, సుఖం కలవారై, భవంతు, ఉండుగాక అని తెలుగులో ఉండుగాక అని. అంటే లోకాలన్నీ సుఖంగా ఉండాలి అని మనం అనుకుంటున్నాం అన్నాడు, భావిస్తున్నాం, అలా ప్రార్థిస్తున్నాం. లేకపోతే అలాగే గచ్చతు, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు. సర్వే ఇదో ఉరిగే కాశీం గచ్చంతు, అందరూ కాశీకి వెళ్ళుగాక. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదా, సర్వే కుంభమేళాం గచ్చంతు అనొచ్చు. అలాగా వాడినప్పుడు ఇది ఉపయోగిస్తాం. పఠతు, పఠతాత్, పఠతాం, పఠంతు. బాలాహ పాఠం పఠంతు. ఎదురుగా ఉన్నప్పుడు చెప్పరు అలాగిది. లిఖతు, లిఖతాత్, లిఖతాం, లిఖంతు. పిబతు, పిబతాత్, పిబతాత్, పిబతాం, పిబంతు. అలాగే ఖాదతు, ఖాదతాత్, ఖాదతాం, ఖాదంతు. నివసతు, నివసతాత్, నివసతాం, నివసంతు. ఉత్తిష్టతు, ఉత్తిష్టతాత్, ఉత్తిష్టతాం, ఉత్తిష్టంతు. ఇవి విధి, ఇలా జరుగుగాక, ఇలా చేయుగాక, ఇలా అగుగాక అని మనం కోరుకోవడము, లేదా ప్రార్థించడము, లేదా యాచించడము, లేదా ఆశీర్వదించడము ఈ సందర్భాల్లో వాడతారు. ఈ భవతాత్ రెండో రూపం ఉంది ప్రథమ ఏకవచనంలో, ప్రథమ పురుష ఏకవచనంలో భవతు, భవతాత్. ఈ భవతాత్ అనేది ప్రత్యేకం, కేవలము ఆశీస్సులో మాత్రమే వాడతారు భవతాత్ అనేది. భవతు అనేది సాధారణంగా అన్ని సందర్భాల్లోనూ వాడచ్చు. కొన్ని ఇక్కడ నివసతు, ఉత్తిష్టతు, ఉపవిశతు. తర్వాత ఇవి ప్రత్యేక ధాతువుల్లో మూడింటినిచ్చాం. శృణోతు, వినుగాక అని అర్థం.
శృణోతు శృణుతాతు శృణుతాం శృణువంతు. అలాగే తెలుసుకొనడం, జానాతు జానీతాత్ జానీతాం జానంతు. కృధాతు కరోతు కురుతాత్ కురుతాం కుర్వంతు. ఇది అంటే ఎదురుగా వ్యక్తి లేనప్పుడు మనం చెప్పే సందర్భంలో వాళ్ళు వెళ్ళుగాక సాధారణమైన స్టేట్మెంట్ అన్నమాట. అటువంటి సందర్భాల్లో ఇది వాడతారు. ఒక్క భవత్తు శబ్దాన్ని వాడినప్పుడు అప్పుడు ఎదురుగా ఉన్నా సరే, ఎదురుగా ఉన్న వాడితే భవత్ అంటే నీవు అని అర్థం. ఆ భవత్ శబ్దాన్ని వాడేటప్పుడు మాత్రము ఈ ప్రథమ పురుష వాడచ్చు. అంటే భవాన్ గచ్చతు, భవాన్ పఠతు, భవాన్ లిఖతు, భవాన్ ఉత్తిష్టతు, భవాన్ ఖాదతు, భవాన్ ఉపవిశతు, భవాన్ శృణోతు, భవాన్ జానాతు, భవాన్ కరోతు. ఇలాగ భవత్ శబ్దంలో మాత్రము ప్రథమ పురుష వాడచ్చు. ఇప్పుడు కూడా ఎదురుగా ఉండేవాడికి మధ్యమ పురుష వాడతాం. కానీ ఈ ఎక్సెప్షనల్ కేసు అనమాట. ఒక్క భవత్ శబ్దం, దానికి అర్థము నువ్వు అనే అర్థం అయినప్పటికీ భవత్ శబ్దం వాడినప్పుడు మాత్రం ప్రథమ పురుష వాడచ్చు. దాని ఒక్కదానికే పర్మిషన్ అనమాట. భవాన్ గచ్చతు అన్నట్టుగా త్వం గచ్చతు అనకూడదు. యుష్మత్ శబ్దం త్వం అనేది నీవు, అప్పుడు గచ్చతు అనకూడదు అనమాట. మధ్యమ పురుషే వాడాలి. అంచేత సాధారణంగా ఎక్కువగా ఈ ఆజ్ఞ లేదా ఎవరినైనా పనిలో నియోగించడము వీటిల్లో మధ్యమ పురుషే ఎక్కువ వాడతారు. భవ భవతాత్ భవతం భవతా, సుఖీ భవ, యోగి భవ, తస్మాత్ యోగి భవార్జున. భగవద్గీతలో ఉంది. అర్జున, హే అర్జున, యోగి భవ. గచ్చ, హే బాలక, గృహం గచ్చ. పఠ, హే బాలక, పాఠం పఠ. పాఠం లిఖ. జలం పిబ. ఓదనం ఖాద, అయితే ఫలం ఖాద. గృహే నివస. ఉత్తిష్ట, ఉపవిశ. ఇట్లాంటివి అన్నమాట. కొన్ని మధ్యమ పురుషులో వాడతాం. భవ భవతాత్ భవతం భవత, గచ్చ గచ్చతాత్ గచ్చతం గచ్చత, పఠ పఠతాత్ పఠతం పఠత, లిఖ లిఖతాత్ లిఖతం లిఖత, పిబ పిబతాత్ పిబతం పిబత, ఖాద ఖాదతాత్ ఖాదతం ఖాదత, నివస నివసతాత్ నివసతం నివసత, ఉత్తిష్ట ఉత్తిష్టతాత్ ఉత్తిష్టతం ఉత్తిష్టత, ఉపవిశ ఉపవిశతాత్ ఉపవిశతం ఉపవిశత. ఇవి ప్రత్యేక ధాతు. శృణు శృణుతాత్ శృణుతం శృణుత, శృణు విను, శృణుత వినండి. జానీహి తెలుసుకో, జానీత తెలుసుకోండి. జానీహి జానీతాత్ జానీతం జానీత. కురు కురుతాత్ కురుతం కురుత, కురు ధర్మం కురు. మరి సత్యం వద, ధర్మం చర అని ఉంది కదా, అది మధ్యమ పురుషులో వాడారనమాట. నువ్వు సత్యాన్ని పలుకు, నువ్వు ధర్మాన్ని ఆచరించు అని అర్థం. సత్యం వద, ధర్మం చర. అలాగే కురు, శృణు, నువ్వు విను అని. ఈ క్రియాపదాలు ఎక్కువగా మనం ఎవరికైనా ఏదైనా పని చెప్పినప్పుడు వాడతాం అన్నమాట. ఈ ఏకవచనంలో రెండో రూపం మధ్యమ పురుష అయినా ప్రథమ పురుష అయినా ప్రథమ పురుష అయినా ఒకటే ఒకటే. ఇంకా దీనికి ఈ రెండే చెప్పాము, ఉత్తమ పురుష చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే సాధారణంగా
దీన్ని ఉత్తమ పురుషులో మనం వాడే అవకాశం చాలా తక్కువ, ఉండదు. అంటే మన్ని మనం ఆజ్ఞాపించుకోవడం కానీ, మన్ని మనం ప్రార్థించడం కానీ అట్లా ఉండదు కదా. మన్ని మనం ఆశీర్వదించుకోవడం కానీ ఉండదు. కాబట్టి ఉత్తమ పురుష యొక్క ప్రయోగం ఉండదు. ఎప్పుడైనా నేను చేయుదునుగాక, నేను వెళ్ళుదునుగాక అని ఎప్పుడైనా అనాల్సి వస్తే ఉత్తమ పురుషు వాడాలి. తర్వాత సర్వనామ శబ్దాలకు కూడా ఈ సప్తమి విభక్తి కొన్ని ప్రధానమైన వాటికి చూపించాము. ఇప్పుడు కిం శబ్దం ఉందనుకోండి, అది పుంలింగము నపుంసలింగము సప్తమి విభక్తులు ఒకలాగే ఉంది. కస్మిన్ కయోః కేషు, అలాగే తచ్చబ్దానికి తస్మిన్ తయోః తేషు, ఏతత్ శబ్దానికి ఏతస్మిన్ ఏతయోః ఏతేషు. స్త్రీలింగంలో కస్యాం కయోః కాసు, తచ్చబ్దానికి తస్యాం తయోః తాసు, ఏతత్ శబ్దానికి ఏతస్యాం ఏతయోః ఏతాసు. అలాగే అస్మత్ శబ్దానికి మయి ఆవయోః అస్మాసు, మయి నాయందు, అస్మాసు మాయందు. త్వయి యువయోః యుష్మాసు, త్వయి నీయందు, యుష్మాసు మీయందు. ఇప్పటికి మీరు శబ్దముల యొక్క 7 విభక్తులు తెలుసుకున్నారు. సాధారణంగా కొన్ని శబ్దాలు, ముఖ్యంగా మీకు ఇంతవరకు అజంత శబ్దములు మాత్రమే చెప్పడం జరిగింది. ఇకపై తర్వాత మళ్ళీ కొన్ని హలంత శబ్దాలు కూడా చెప్తాం. హలంత శబ్దాల యొక్క రూపాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఈ శబ్దముల యొక్క అంటే విభక్తుల యొక్క జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మీకు ఎక్సర్సైజ్ కింద కొన్ని శ్లోకాలు ఇస్తాము. ఆ శ్లోకాల్లో ఉన్న పదాలని ఏ విభక్తి ఏ వచనము అనేది ముందు గుర్తుపట్టండి. శ్లోకానికి అన్వయము అర్థము అవన్నీ తర్వాత తెలిస్తే, ముందు మనకి అర్థం తెలియాలంటే ముందు విభక్తి వచనము తెలియాలి. విభక్తి తెలిస్తే కానీ దాని అర్థం చెప్పలేము. తో అని చెప్పాలా, కొరకు అని చెప్పాలా, వలన అని చెప్పాలా, అందు అని చెప్పాలా, యొక్క అని చెప్పాలా. ఆ అర్థం చెప్పాలి అంటే విభక్తి తెలియాలి. అందుచేత ఇప్పుడు మీరు మొదట ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, ఒక శబ్దం తీసుకుని దానికి ఏకవచనంలో 7 విభక్తులు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు బాల, బాలహ, బాలం, బాలేన, బాలాయ, బాలాత్, బాలస్య, బాలే. హరి శబ్దం ఉందనుకోండి, హరి, హరిం, హరిణ, హరయే, హరే, హరే, హరిషు అట్లా. అలాగే గురు శబ్దం, గురు, గురుం, గురుణ, గురవే, గురో, గురో, గురుషు, గురవు. అలాగా ముందు ఈ ఓ పుంలింగ శబ్దములో అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం, అరుకారాంతం. అలాగే స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంతం, ఈకారాంతం. నపుంసలింగ శబ్దాల్లో అకారాంతం. మీకు అవే చెప్పాం కాబట్టి ఆ శబ్దాలని ముందు ఏకవచనంలో ప్రాక్టీస్ చేయండి, అన్ని విభక్తులు. తర్వాత 7 విభక్తులు 3 వచనాలు తర్వాత చెప్పచ్చు. అలా కనుక ప్రాక్టీస్ చేయడం ఒకటి. తర్వాత ఆ 7 విభక్తులు ఉపయోగిస్తూ ఏవో ఒక వాక్యం, ఒకే శబ్దం ఉంది ముందు, ఒకే శబ్దంది 7 విభక్తులు 7 వాక్యాలు, సంబోధనతో 8 వాక్యాలు అలా వచ్చేటట్టు చేయడం. దాని తర్వాత ఒకే శబ్దం కాకుండా రకరకాల శబ్దాలు వాడుతూ 7 విభక్తులు వచ్చేటట్టుగా రాయటం.
అలాగ చిన్న చిన్న ప్రయత్నాలు, ఒక 10 వాక్యాలు మీరు చెప్పడం అలవాటు చేసుకోవాలి. వ్రాయటము చెప్పడము కూడా. నెక్స్ట్ క్లాసులో ఇలాగా ఈ 7 విభక్తులు ఉపయోగిస్తూ వాక్యాలు చెప్పడం అభ్యాసం చేతురు. కానీ ఈలోగా మీరు ఆ 7 విభక్తులు ఎట్లా ఉంటాయి అనే దాన్ని ముందు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇక ఇవాటికి ఇక్కడితో ముగిద్దాము. మళ్ళీ వచ్చే క్లాసులో కలుసుకుందాం.